వాయిస్ ఆఫ్ మంజాశ్రీకి స్వాగతం సుస్వాగతం. ఇంతకీ ఏడుకొండల స్వామికి ఎన్ని కొండలు? అదేంటిది 7 కొండలు కదా, మరి ఎన్ని కొండలు మళ్ళీ అడుగుతుండ్రేటి అంటే, ఇప్పుడు సాధారణంగా క్యూ లైన్లో భక్తులు ఏడుకొండలవాడ గోవింద గోవింద అని అంటుంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణమూర్తి గోవింద గోవింద అని ఇలా ఆయన గురించి స్మరించుకుంటూ ఆ క్యూ లైన్లో భక్తులు వెళ్ళడం మనం గమనిస్తుంటాం. అయితే మనం రీసెంట్గా కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే, అప్పట్లో 2 కొండలు చేయబోయాడు రాజశేఖర రెడ్డి, అప్పుడు అది నాకు తప్పు అనిపించింది, అప్పుడు నేను మొక్కు తీర్చుకున్నాను, తిరుపతి వరకు నేను నడుచుకుంటూ వెళ్ళి పాదయాత్రతో వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తప్పు అయిపోయి క్షమించమని రాజశేఖర రెడ్డి చేసిన తప్పుకి నేను క్షమాపణలు అడిగాను అని అన్నాడు అతను. అట్ ద సేమ్ టైం పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ కూడా 7 కొండలు 2 కొండలుగా మార్చారనే ఆలోచనల అభిప్రాయాలతో ఉన్న వాళ్ళు ఇలాంటి ఎన్ని దుర్మార్గాలు చేస్తారు అన్నట్లు మాట్లాడారు. అయితే నిన్న జగన్ ప్రెస్ మీట్లో మొత్తం అసలు అవి ఎన్ని కొండలు ఏటి, ఆ జీవోలు ఏంటి అన్నీ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అందులో ఆయన సాక్ష్యాధారాలతో సైతం, అంటే ఇటు వీడియో సాక్ష్యాలు అటు పేపర్ క్లిప్పింగ్లు కూడా చూపించాడు అతను. అందులో క్లియర్గా ఏంటుందంటే 746 జీవో ఒకటి, 747 జీవో ఒకటి, ఈ 2 జీవోలను అతను చూపించడం జరిగింది ప్రెస్లో. అంటే 746 దేనికంటే అవి 2 కొండలు కాదు, అవి 7 కొండలు అని చెప్పేసి గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ జీవో ఇచ్చినా ఇవ్వకపోయినా అవి 7 కొండలే, ప్రజలంతా నమ్ముతుంది 7 కొండలవాడని అంటారు, అందుకే 2 కొండలవాడని ఎవరు అంటారు కదా. కాబట్టి అయితే గవర్నమెంట్ జీవో ఇచ్చిన సంతోషం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అదొకటి 746 జీవో, అదైతే 747 జీవో ఏంటంటే ఆ తిరుపతితో పాటు దాని అనుబంధ పుణ్యక్షేత్రాలు అంటే 19 పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారం అనేది చేయకూడదు అని ఇంకో జీవో కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని మరి ఎలా మార్చారంటే, రాజశేఖర రెడ్డి ఏమో ఆ 7 కొండలు 2 కొండలు చేయడానికి ప్రయత్నించాడని, రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పుడైతే ఒక మిత్రుడు, అంటే ఒక మిత్రుడు తెలుగుదేశం సంబంధించిన వ్యక్తి అయితే రాజశేఖర రెడ్డి అలాంటి పనులు చేశాడు కాబట్టి దారుణమైన చావు చచ్చిపోయాడని కూడా వ్యాఖ్యానించారు. బహుశా ఇటువంటి వ్యాఖ్యలు చాలా మట్టుకు వినుంటాం. ఎందుకంటే జనాలు నమ్మేశారు. నిజానికి 7 కొండలని 5 కొండలు తీసి 2 కొండల వాడుగా అతను చేయబోయాడు అనేటువంటి ఒక ప్రచారాన్ని ఆ రోజుల్లో నమ్మారు. నిజం చెప్పాలంటే నేను జగన్ ఆ జీవోగా చూపించకపోతే ఇప్పటికీ చాలామంది అలాగే నమ్మి ఉండేవారు. జీవోతో పాటు అతను ఏం చేశాడంటే, క్లియర్ కట్గా 2009లో ఎలక్షన్స్లో అప్పుడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నాడు, ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అప్పుడు క్రిస్టియన్స్ తాలూకు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఇతను ఏమన్నాడంటే, చాలా హామీలకు ఇచ్చారు, కానీ ముఖ్యంగా 2 జీవోల గురించి ఏం చెప్పంటే, నేను కానీ అధికారంలోకి వచ్చినట్లయితే 746 జీవో 747 జీవో 2 నేను రద్దు చేసేస్తాను అని చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి నిన్న మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాడు అతను, ఏమన్నాడంటే, అతను రాజశేఖర రెడ్డిలో చేయగానే నాకు చాలా బాధ అనిపించింది, నేను పాదయాత్ర చేసి తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకున్నాను, క్షమించమని అడిగాను, ఆయన తరపు నేను క్షమాపణ అడిగాను ఆయన క్లిప్పింగ్ చూసి ఆశ్చర్యం వేసింది. నిజంగా రాజకీయ నాయకులు అంటే వాళ్ళు అవసరాలు కొలిది అలా మాట్లాడతారు, కానీ ఒక దేవుణ్ణి అందులోకి ఆయన ఏమన్నాడంటే, అలిపిరి ఘటన జరిగిన తర్వాత సాక్షాత్ ఆ దేవదేవుడే నన్ను రక్షించాడు, అందుకే ఆ స్వామి అంటే నాకు విపరీతమైన ప్రేమ, అభిమానం, భక్తి, భయం అన్నీ అని చెప్పారు. చెప్పిన ఆయన మన లడ్డు విషయంలో ఏం మాట్లాడో తెలిసింది, అది తప్పని తెలిసింది. తర్వాత వెంటనే దాన్ని మార్చేసి హార్పిక్ లాంటివి ఏవో బాత్రూంలో టాయిలెట్స్లో కడిగేవి ఇవి వాడారు, కెమికల్స్ వాడారని అలా మార్చినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ అదే ప్రెస్ మీట్లో ఆ మాట చెప్తున్నప్పుడు ప్రెస్ మీట్లో డబ్బు కోసం చేసాడే, ఆ డబ్బు కోసం కాదు పవన్, కేవలం హిందూ మత ద్వేషం అని చెప్పారు. అంటే ఇప్పుడు అంటే ఎంత దారుణంగా దేవుని వాడుకున్నారు వీళ్ళు, అది చూసి ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏంటి కడానా అని ఇదే పదం వాడు, కడానా సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇలాగ ప్రసాదాన్ని కలుషితం చేశారు అనేది. ఇప్పుడు లడ్డు విషయం పక్కన పెట్టండి, ఇక్కడ ఆ 7 కొండలు అంటే అది పక్కన పెట్టంటే అది చిన్న విషయం కాదు, అది ఆల్రెడీ జరిగింది. 10 సార్లు మన ప్రసాదం గురించి మాట్లాడడం అంటే అది విరక్తిగా అనిపిస్తుంది, ఎందుకంటే అంతమంది మనోభావాలు దాంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఆ 7 కొండల గురించి కూడాను అది 2 కొండలకు మార్చిపోయాడు, నేను బాధపడ్డాను, నేను తిరుపతి వెళ్ళాను, క్షమించమని అడిగాను, ఆయన తరపు నేను క్షమాపణ కోరుకున్నాను అని చెప్పిన ఆయన మరి అలిపిరి ఘటన తర్వాతే కదా, అలిపిరి ఘటన తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు, జ్ఞాపకం ఉంచుకోండి ఇక్కడ పాయింట్. అలిపిరి ఘటన తర్వాత ఆ బాంబ్ బ్లాస్ట్ తర్వాత అందులో చంద్రబాబు నాయుడు పైన పడిన తర్వాత ఇవన్నీ సానుభూతి ఓట్లు వస్తాయని చెప్పేసి అప్పుడు 4 సంవత్సరాలు అతను పరిపాలన ఇచ్చేస్తే అప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి గెలిచాడు. గెలిచిన తర్వాత కదా ఈ జీవోలు, ఒక సీఎం కదా జీవోలు ఇవ్వగలడు, అంతకుముందు రాజశేఖర రెడ్డి సీఎం కాదు కదా. సో 2009 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ఆడే మాట్లాడంటే
ఆ జీవోలు రెండు రద్దు చేస్తున్నారు. ఒకవైపు ఏమో అలిపిరి కట్టిన తర్వాత ఆ దేవదేవుల వల్ల నేను బ్రతికాను, నాకు భక్తి గౌరవం భయం అన్నీ ఉన్నాయని అన్నాయన, మళ్ళీ రాజశేఖర రెడ్డి ఇచ్చినట్టు రెండు జీవోలు కూడా ఆమె రద్దు చేస్తున్నాయి. ఆ ఎలక్షన్ మూమెంట్లో మీటింగ్లో చెప్పారు. ఎలక్షన్ మీటింగ్ అంటే ఆ క్రిస్టియన్స్ తాలూకు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో చెప్పారు ఆయన. అంటే ఆశ్చర్యం వేస్తున్నా, ప్రాణం రక్షణ దేవదేవుడు అంటున్నారు ఒకవైపు, ఇంకోవైపు ఏమో ఇలా చెప్తున్నారు ఈ జీవం రద్దు చేసేస్తాను అంటున్నారు. మళ్ళీ ఇప్పుడేమంటున్నారు, రాజశేఖర రెడ్డి 2 గంటలు అని అన్నాడు, నేను తప్పు అయిపోయిందని చెప్పేసి నేను స్వామివారిని వేడుకున్నాను, క్షమించమని అడిగాను నేను అని అన్నారు. అంటే నేను అంటుంది రాజకీయాలు చేయొచ్చండి, అందులోకి అంత సీనియర్ మోస్ట్ నాయకుడు, ఎన్నో డక్కా ముక్కలు తిని అన్నిసార్లు సీఎం అయినటువంటి చరిత్ర ఆయనకు ఉంది, ఒక నేషనల్ లీడర్ స్థాయి అయింది. అలాంటి వ్యక్తి ఎందుకు దేవుడి విషయంలో ఇలాంటి అబద్ధాలు ఆడుతున్నారు, అది బాధ అనిపిస్తుంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ రోజు అంత కేకలేశారు కదా, సనాతనవాదిని సనాతని అని చెప్పారు కదా, మరి ఇప్పుడు క్లియర్ కట్గా జగన్ ఎవిడెన్స్ చూపించాడు. ఆ ఎవిడెన్స్ కాదని నిరూపించాడు, లేకపోతే జగన్ చూపించిన ఎవిడెన్స్ కాదు. ఇంకా చెప్పండి, ఏ ద్వారా తయారు చేశారు, సీఎం మాటలు కావు, అసలు చంద్రబాబు నాయుడే కాదు, ఏ ద్వారా సృష్టించారు. కానీ అలాగైనా మీరు అడ్డుకోండి దాన్ని, కానీ ఆ సాక్ష్యం చూపించండి, లేదంటే మీరు నిలదీయండి. ఎందుకంటే మీరు సనాతన ధర్మం కోసం పోరాడే మనిషి కదా. మరి ఇప్పుడు మీరు ఆ కూటమిలో ఎలా ఉంటారు? మీరు చంద్రబాబు నాయుడు అడగండి, ఏడు మీరు అప్పుడు అలాగ అన్నారా లేదా చెప్పండి. జగన్ అలాగ అంటున్నాడు, సాక్ష్యాలు చూపిస్తున్నాడు, ఆ తప్పులు మీరు చెప్పండి, లేదంటే నేను ఈ కూటమి ఉన్నాను బయటకు వచ్చేయండి. నేను మీరు సనాతన ధర్మం కోసం పుట్టిన వాళ్ళు, ధర్మాన్ని రక్షించే మనుషులు కాబట్టి ఇప్పుడు ఎందుకు అడగారు, అడగండి ఆయన్ని. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే, మీరు రాజకీయాలు చేసుకోండి, ఏ పార్టీ వాళ్ళైనా, అటు జగన్ అయినా లేదా చంద్రబాబు నాయుడు పవన్ అయినా సరే రాజకీయాలు చేసుకోండి, కానీ అందులో మతాన్ని ముడిపెట్టకండి. అంటే టోటల్గా ఏంటంటే అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి క్రిస్టియన్ అంటే ఒక ముద్ర వేయాలనుకున్నారు. తర్వాత ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత కూడా జగన్ క్రిస్టియన్ ముద్ర వేయాలనుకున్నారు. మరి కేవలం క్రిస్టియన్స్ ఓటేసి జగన్ సీఎం అయిపోతాడా, లేదా హిందువులు ఓటేస్తే చంద్రబాబు సీఎం అయిపోతాడా? ఆ మాటను ఎందుకన్నాడు? అప్పుడు బీజేపీ అది దానికి జగన్ కూడా రీజన్ చూపించాడు. బీజేపీ తెగతింపులు చేసుకున్న తర్వాత ఇక క్రిస్టియన్ ముస్లిమ్స్ ఓట్ల మీద ఆధారపడాల్సి వచ్చింది కాబట్టి వెంటనే స్టేట్మెంట్ మార్చారు. కాబట్టి ఇంత దారుణమైన స్టేట్మెంట్లు ఇవ్వకూడదండి. అందులో మీలాంటి సీనియర్ నాయకులు మీరు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులు కూడా మీరు ఆదర్శప్రాయాలుగా ఉండాలి తప్ప మీరే ఇలా దేవుడి విషయంలో, ముఖ్యంగా దేవుడి విషయంలో కూడా మాటలు మారుస్తుంటే ఇది ఎలా నమ్మగలం? లేదంటే రుజువుపరచండి, నేను అలాగ అనలేదు, జగన్ తప్పుడు ఆరోపణలు చేశాడు, తప్పుడు సాక్ష్యాలు అవి, ఇది ఒరిజినల్ సాక్ష్యం నా దగ్గర ఉన్నాయి, ఆ జీవోలు నేను ఇచ్చాను, జగన్ కాదు, రాజశేఖర రెడ్డి కాదు, ఆ 2 కొండలు 5 కొండలు 7 కొండలుగా మార్చింది నేను. అలాగే అన్యమత ప్రచారం చేసుకోకూడదు, తిరుపతి నుంచి మరో 19 పుణ్యక్షేత్రాల్లో ఆ జీవో ఇచ్చింది నేనని. మీరు జీవో చూపించండి, మీరు అధికారంలో ఉన్నారు కదా, చూపించండి, అప్పుడు ప్రజలు నమ్ముతారు. లేదంటే మాత్రం మీ మీద చాలా మచ్చపడుతుంది. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజల్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.